హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. సో ప్రతిరోజు మనం సీ ఫుడ్ చేసుకున్నాం, నాన్ వెజ్లో సేవరీస్ చేసుకున్నాం, ఇంకా వెజిటేరియన్ డిష్లు కూడా కీర్ లాంటివి డిజర్ట్స్ కూడా చేసుకున్నాం. ఈరోజు నేను ఒక హెల్తీ డిష్ తీసుకొచ్చాను మీ ముందుకి. రాగితో ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి ఇంకా ఫ్రూట్స్ అయిన ప్లమ్ తోటి కూడా ఒక డిజర్ట్ చేస్తున్నాను. దీంట్లో ప్లమ్స్ ఇంకా జింజర్, లెమన్ ఇంకా మనం చాలా డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసి అండ్ పీనట్ బటర్తో నేను ప్లేటింగ్ చేసి చూపిస్తాను. డిఫరెంట్ లేయర్స్ తోటి చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా ఉండే డిజర్ట్ అయితే చేస్తున్నాను. వీడియోని పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మీకు ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్లో ఇవ్వండి. మన భోజన్ మందిర్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గైస్, మనం ఇప్పుడైతే రెసిపీలోకి ఎంటర్ అయిపోతాం. సో రెసిపీ మొత్తం స్టెప్ బై స్టెప్ చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టద్దు. మనకి పీనట్ బటర్ రెడీ చేసుకోవడానికి పీనట్స్ని అయితే మనం హీట్ చేసుకుందాం. సో ఒక్కొక్క చిన్న ఎలిమెంట్స్ని మనం ముందుగా రెడీ చేసుకుంటే మీకు ప్రాసెస్ అనేది చాలా సులువు అయిపోతుంది. సో నేను నాకు కావాల్సిన డిజర్ట్కి కావాల్సిన పీనట్ బటర్ ఒక కప్పు పీనట్స్ అయితే వేసుకున్నా. సో పీనట్స్ని కొంచెం మనం అట్లాగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం అండి. ఈలోపు మనం ప్లమ్ సాస్కి కావాల్సినట్టుగా ప్లమ్స్ని కట్ చేసుకోవడం, ప్లమ్ని ఒక సాస్ రూపంలో ఎట్లా అయితే మనం కుక్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను నేను. సో ముందుగా అయితే ప్లమ్స్ అయితే కట్ చేసుకొని దాన్ని మనం ఒక జామ్ టైప్లో రెడీ చేసుకుందాం. తర్వాత సాస్ కింద మారుతాం దాన్ని. కావాల్సిన ప్లమ్స్ మాత్రం మనకి ఫ్రెష్ ప్లమ్స్ తీసుకోవాలి. కొంచెం రెడ్గా మంచిగా స్వీట్ అండ్ సవర్నెస్ వచ్చే ప్లమ్స్ కావాలండి మనకి. 4 మీడియం సైజ్ ప్లమ్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక బౌల్లోని. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ బటర్లోని మనం 4 మీడియం సైజ్ కట్ చేసుకున్న ప్లమ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోని ఒక 1 ఇంచ్ అల్లం ముక్కని నేను ప్లమ్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం జామ్ చేయడానికి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 4 ప్లమ్లకి 3 టేబుల్ స్పూన్లు షుగర్ అయితే వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో మనం ప్లమ్స్ని జామ్ చేయడానికి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లా బాగా ఉడికిద్దామండి. ప్లమ్ షుగర్ క్యారమెల్ అయ్యి బాగా సాఫ్ట్గా జామ్ లెక్క తయారవుతుంది. దాన్ని మిక్సీ కట్టుకొని మనకు కావాల్సిన సాస్ కన్సిస్టెన్సీ తెచ్చుకుందాం. డ్రై ఫ్రూట్స్ కటింగ్ అండి. సో గైస్, ప్లమ్ జామ్ అయితే మాత్రం రెడీ అవుతుందండి. బాగా జింజరు ప్లమ్ ఫ్లేవర్తో. దీంట్లో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నా. లెమన్ స్క్వీజ్ చేస్తున్న ఒక 3-4 మినిట్స్కి మనం స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ చేసుకుందాం. చల్లారిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా ఫినిషింగ్ జామ్ ఎట్లా ఉంటుందో కానీ ఈగర్లీ వెయిటింగ్ నేనైతే. ఫైనల్గా అయితే మన ప్లమ్ సాస్కి జామ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో మంచి కలర్ వచ్చింది, షేడ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ కొట్టేద్దాం. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం ఇప్పుడు మన దగ్గర పీనట్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. లాస్ట్లో పీనట్ బటర్ చేస్తాను. ముందైతే ప్లమ్ జామ్ సాస్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేశాను, మిక్సీ కొట్టాలి. సో 2 మిక్సీ వర్క్లు బ్యాక్ టు బ్యాక్ చేద్దాం. రాగి ఫ్లోర్తో బర్ఫీ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్, డెసికేటెడ్ కోకోనట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తోటి రాగి బర్ఫీ చేస్తున్నాను. రాగితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. 1-2 హార్ట్ ప్రాబ్లంకి, హై ఫైబర్ ఉంది, స్కిన్కి బాగుంటుంది, అండ్ ఐరన్ లెవెల్స్ ఉంటాయి, మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వాట్ నాట్. రాగితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ రాగితో అంబలు తాగాలంటే మనకు నచ్చదు, రాగి ముద్దలు తినాలంటే మనకు నచ్చదు. సో అందుకనే రాగితో స్వీట్స్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి డిజర్ట్ అయితే నేను తీసుకొచ్చేసాను కదా. సో ఫినిషింగ్ అయితే ఇప్పుడు రాగితో స్టార్ట్ చేసేద్దాం మనం. ముందుగా నేను 1 కప్ గీ వేసుకుంటున్నానండి. దీని క్వాంటిటీ సుమారు 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో గీని బాగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గీలో నేను మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాజెస్, ఇంకా కొంచెం బాదం, కొంచెం పిస్తాషియో. సో ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం గీలోని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లో ఇప్పుడు జాగరీ యాడ్ చేసుకుందాం. జాగరీని గ్రైండ్ చేసుకుంటున్నాను. బెల్లాన్ని బాగా తురుముకొని మనం డ్రై ఫ్రూట్స్తో పాటు మిక్స్ చేసుకుందామండి. సో మనం చేస్తున్న ఈ రాగి డిలైట్ డిజర్ట్ ఏదైతే ఉందో చిన్నపిల్లలకి తినిపిస్తే
చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ కూడా. దీంట్లో నేను ఒక 500 ml వాటర్ అయితే పోసుకుంటున్నాను. సో గాయస్ ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతుంది. వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకొంచెం స్వీట్నెస్ పెంచడానికి నేను ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నా. సో ఇందులోనే ఇప్పుడు 1 కప్పు మన రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేస్తాను నేను. దీన్ని మనం బర్ఫీ టెక్స్చర్లోనే సెట్ చేద్దాం. ఈ టైంలో మనం ఫ్లోర్ యాడ్ చేద్దామండి. సో సిమ్లో పెట్టుకుని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఫ్లోర్ మొత్తం ఈ రాగి పిండిని మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకోండి. సో చూసారు కదా, మనం రాగి ముద్ద తోపా చేసుకునేలాగా దగ్గరగా సేమ్ వాటిలాగేనండి, పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఇందులో రెసిపీలో డిఫరెన్స్ ఏంటంటే కాంబినేషన్స్ ఆఫ్ ఫ్లేవర్స్, లేయర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కలిసి ఇందులో మనం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను, బెల్లం యాడ్ చేశాను, ఇంకా లెమన్ కూడా యాడ్ చేసాం కదా ప్లమ్లోని, మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయి. పూర్తిగా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. డౌట్స్ ఉన్నా, టిప్స్ మీరు ఇచ్చినా, మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. నేను దీంట్లో కొంచెం చిన్నగా మనం వాడుకున్న డెసికేటెడ్ కోకోనట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సెట్ చేద్దాం చల్లారేంత వరకు. సో నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి, ప్లేట్లోని గీ అప్లై చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న రాగి బర్ఫీ మిక్చర్ని ఇందులో వేస్తున్నా. స్పాచులాతో ఫ్లాట్గా ఒక లెవెల్కి తీసుకొద్దాం. సో అప్పుడే మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకోవడానికి అవుతుంది. సో గైస్ చూసారు కదా, మనకి ఈ రాగి బర్ఫీ మిక్చరు చల్లగా అయ్యి మనకు నచ్చిన షేప్ కట్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో నేనైతే ఇలా సెట్ చేసి పెట్టేశాను. ఇది కొంచెం చల్లారడానికి మనకు ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది, కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా టెక్స్చర్ మొత్తం చేంజ్ అవ్వడానికి. ఈలోపు మనం దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పీనట్ బటరు ఇంకా మన ప్లమ్ జామ్ కూడా రెడీ చేసేద్దాం. మొత్తం అంతా క్లీన్ చేసుకొని మనం నెక్స్ట్ ప్లమ్ సాసు అండ్ పీనట్ బటర్ సాస్ రెడీ చేసుకుందాం. ఇందాకలా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ని క్లీన్ చేసుకున్నాం కదా, పొట్టు మొత్తం క్లీన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం పీనట్ బటర్ సాస్ చేద్దాం, ఎందుకంటే మన డిజర్ట్లో పీనట్ బటర్ కూడా ఒక మెయిన్ ఎలిమెంట్ అనమాట. సో పీనట్ బటర్ అయితే చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఫ్యాట్ మొత్తం రిలీజ్ అయ్యి పీనట్లోని మనకు కావాల్సిన పీనట్ బటర్ సాస్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని నాకు ఇంకొంచెం అక్కడ పల్ప్ కనిపిస్తుంది అక్కడక్కడ, ఇంకొక 1 మినిట్ మనం మిక్సీ కొడదాం, మొత్తం ఇంకా ఫైన్ పేస్ట్ అయిపోతుంది అనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం ఆల్రెడీ జామ్కి కావాల్సిన ప్లమ్ని, షుగర్ని అండ్ జింజర్, లెమన్ కలిపి మనం ఏదైతే మిక్చర్ రెడీ చేసుకున్నామో దాన్ని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసి నైస్. సో గైస్ నా ప్లమ్ జామ్ సాస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాం. సాస్ కన్సిస్టెన్సీకి ముందు, స్ట్రైన్ చేసుకునే ముందు దీన్ని మనం ఒకసారి కూడా మళ్ళీ రీహీట్ చేసుకోవాలి, ఆ కన్సిస్టెన్సీ థిక్నెస్ తీసుకురావడానికి. సో గైస్ మన ప్లమ్ సాస్ కూడా అయిపోయింది, జింజర్ ప్లమ్ సాస్ అండ్ పీనట్ బటర్ రెడీ, రాగి బర్ఫీ రెడీ. సో గైస్ ఫైనల్గా మన ప్లమ్ అండ్ జింజర్ సాస్ రెడీ అయిపోయింది, ఇంకా మన రాగి బర్ఫీ కూడా రెడీ అయింది, పీనట్ బటర్ కూడా రెడీ చేస్తాం. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ప్లేటింగ్కి వెళ్ళిపోదాం, ఓకేనా? వచ్చేయండి. సో గైస్ మనమైతే ఇప్పుడు ప్లేటింగ్ చేస్తాను. నేనైతే ఓ ఫ్లవర్ షేప్ కట్టర్ తీసుకున్నా. సో నేనైతే కట్టర్ యూజ్ చేస్తున్నాను, నాకు ఫ్లవర్ షేప్ కట్టర్ కావాలి. సో చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో బర్ఫీది, చూసారుగా. ఇప్పుడు దీనికి ప్లేటింగ్లో కొంచెం కోకోనట్ యాడ్ చేస్తాను, డెసికేటెడ్ కోకోనట్ పైన డస్ట్ చేశాను. అట్లాగే పీనట్ బటర్, ఇప్పుడే పీనట్ బటర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెసిపీ ఎవరు మిస్ కావద్దు, ఎండ్ వరకు చూడండి. సో ఈసారి మనం ప్లమ్ సాస్ వేద్దామండి.
సో ఇప్పుడు దీనిపైన మనం అక్కడక్కడ డెసికేటెడ్ కోకోనట్ అండ్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో కొంచెం ఆల్మండ్, పిస్తాషియోతో పాటు ఫినిషింగ్కి ఒక గార్నిషింగ్ ఎలిమెంట్ ఒక ఫ్రూట్ ఉంటే అదిరిపోద్ది కదా. సో అందుకేనండి ఒక మంచి స్ట్రాబెర్రీని కట్ చేసి పెడదాం. సో గైస్, ఒక మంచి స్ట్రాబెర్రీని, బెర్రీ ఉంటే ఆ టేస్టే వేరు కదా. బెర్రీస్ పెడుతున్నా, స్ట్రాబెర్రీని ఒక హాఫ్ కట్ ఇట్లా. సో కొన్ని బెర్రీస్ కింద డస్ట్ కింద వేద్దాం సైడ్స్. ఇక దీనికి ఫినిషింగ్గా కొంచెం హనీని డ్రిజిల్ చేస్తాను. హనీ సో గైస్, ఫైనల్గా అవుట్పుట్ అయితే బయటకు వచ్చేసింది. చూసారు కదా ప్లేటింగ్ ఎంత నీట్గా ఎంత బాగుందో. సో దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే డ్రై ఫ్రూట్ రాగి డిలైట్ అని పెట్టాను నేను. సో ఈ డిజర్ట్ని మీరు ఇంట్లోని మీ పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి కూడా రాగి మాకు రాగి పడదు అన్న వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారండి. సో ఇట్లాంటి డిజర్ట్ మీరు ఏమైనా ఫంక్షన్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లోని. రెసిపీ పూర్తిగా ఎండ్ వరకు ఫాలో అవ్వండి, ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం. సో గైస్, ఫైనల్గా అయితే మన డ్రై ఫ్రూట్ రాగి డిలైట్ అయితే రెడీ అయిపోయింది. ప్లేటింగ్ కూడా చాలా బాగుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాను వితౌట్ ఎనీ డిలే. సో ఇట్లా లేయర్స్ తీసుకొని పైన ఒక స్ట్రాబెర్రీ ఫ్రూట్ పెట్టుకొని చాలా బాగుంది. యాక్చువల్లీ రాగితో కూడా ఎంత మంచి స్వీట్ చేస్తే మీకు మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇంప్రెస్ అవుతారు. సో చాలా బాగుంది గైస్, నైస్. సో గైస్, ఫైనల్గా రెసిపీ అయితే చూస్తారు కదా, మొత్తం రెసిపీ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో మన ప్రొఫైల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. అండ్ ఫైనల్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.